మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అంటే బాగుంది, బాగలేదు అనే వాళ్ళ సంఖ్య 50-50, మెరుగుపరుచుకోవాలనే వాళ్ళ సంఖ్య కూడా దాదాపు కొంచెం అటు ఇటుగా అలాగే ఉంది. సో మిక్స్డ్ ఒపీనియన్. ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి మాణిక్రావు గెలిచారు, సీనియర్ నాయకుడే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వైపు కొంత జనం మొగ్గు చూపుతున్నారు. ఆయన ఏం చేశారు, ఈయన ఏం చేశారు అనే టైపుగా అక్కడైతే ప్రజల అభిప్రాయం ఉన్నట్టు చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ విశ్లేషించినటువంటి ఆధారంగా వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం కదా, కేవలం పేపర్ శాంపుల్సే కాదు, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కొన్ని వీడియోల్ని చిత్రీకరించింది తెలుగు 360. అది సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఇందులో భాగంగా జహీరాబాద్ నియోజకవర్గానికి రావడం అయితే జరిగింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎట్లా ఉందనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. బాబాయ్, ఎట్లా ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత? మంచిది, అన్ని మంచిగా, కానీ రోడ్ ప్రాబ్లం అయితే రోడ్ది ప్రాబ్లం, వేరేది ఏం లేవు. నీళ్లు రాకొచ్చినాయి తాగడానికి, అదే కష్టం. అంటే ఇప్పుడు బార్డర్ లో ఉంది, డెవలప్మెంట్ ఏమన్నా జరుగుతుంది ఇప్పుడైనా? ఇప్పుడు అన్ని ఆగినాయి, ఏమో ఇక ముంగటికి ఏమో జరిగితే ఏమైనా జరుగుతుంది. ఇట్లా ఎమ్మెల్యే మాణిక్రావు అవైలబుల్ ఉంటారు, రాకొచ్చినాయి, ఇక్కడ రాదు ఆయన. ఇట్లా కేసీఆర్ మిషన్ పైప్ వేసిండ్రు, ఆగిండ్రు, ఆడనే ఉన్నది. నీళ్లు రాకొచ్చింది, ఇక 10 దినాల ఒక్క బొట్టు నీళ్లు రాకొచ్చింది. బాబాయ్, ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచెలి జహీరాబాద్ నియోజకవర్గంలో ఏమైనా పనులు జరుగుతున్నాయి? ఎట్లా ఉంది? कांग्रेस का तो हमारी जो गली है रोड का है बहुत प्रॉब्लम, बहुत बोलना पानी, बहुत वाटर का बहुत परेशानी, नल नहीं आ रहा। केसर का जो नल आता था पहले कुछ भी नहीं आ रहा, बहुत मुश्किल हो रही है। डेवलप कैसे हो इधर? डेवलप तो कुछ भी नहीं है, फिर भी टांडे अच्छे डेवलप हो गए, कोई तो डेवलप कुछ भी नहीं हुआ। కాంగ్రెస్ గవర్నమెంట్ कुछ भी नहीं कर रही यहाँ पे तो। ఇంకా ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తున్న హామీలు ఎలా ఉన్నాయి అంటే ఇందిరా మిల్లు కావచ్చు, వస్తున్నాయి కదా, వస్తున్నాయి, ఇస్తున్నారు. కాంగ్రెస్ ఇస్తున్నాయి, అందుతున్నాయా? రుణమాఫీ అయింది, రైతుల పరిస్థితి ఎట్లా? రుణమాఫీ అయింది, 80% అయింది, 20% ఉన్నది, అది లిటికేషన్ ఉన్నది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇంకా రైతులు కానీ ప్రజలు కానీ మేలు జరిగింది. ఏం కోరుకుంటారు జహీరాబాద్ ప్రజలు? రేవంత్ రెడ్డి నుండి కావచ్చు, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే నుండి ఏం కోరుకుంటారు? అందరితోటి కోరుకునేది ఒకటే, డెవలప్మెంట్ కావాలి, ప్రజలకు అందరికి సమానం చూసుకోవాలి. అన్న, ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచెలి జహీరాబాద్ నియోజకవర్గం ఏమన్నా డెవలప్మెంట్ అవుతుందా? ఎట్లా ఉంది? ఏం లేదన్న, అతి కష్టం మీదనే ఉంది. 6 గ్యారెంటీలు లేవు, 3 కూడా బస్సు ఒకటి అమలు ఉంది, కరెంటు బిల్లు, అంతకుమించి ఏం కూడా లేదన్న. మళ్ళీ ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, ఇటువైపు మొగ్గు చూస్తారు ప్రజలు, ఏమనుకుంటారు? ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం లేదన్న, దానికైతే కష్టమైన పనులు ఇప్పుడు ముగ్గు చూపడం కేసీఆర్కే చూపుతారని మాకు కూడా అనుకుంటున్నాం అంతవరకు.